హే గైస్, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలియకపోతే బేసిక్స్ నుంచి చెప్తా. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ చాలా ఈజీగా చేయొచ్చు. సో దానికోసం ఏం చేయాలి అండ్ లైఫ్ ప్రూఫ్ తో సహాగా నేనైతే చూపిస్తాను. సో ఎటువంటి ఆలస్యం లేకుండా సుత్తు సోది లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు శ్యామ్, మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్ గురు. ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్ అనేది మనం మాన్యువల్ గా బిల్డ్ చేయవసరం లేదు అండ్ ఎటువంటి డెలివరీ కూడా చేయవసరం లేదు అండ్ స్టాక్ కూడా ఎటువంటి మెయింటైన్ కూడా మనం అయితే చేయం. సో సింపుల్ గా మనం చేసేది ఏంటంటే వెబ్సైట్ లో ఏదైనా ప్రోడక్ట్ అనేది ఉందనుకోండి, దాని లింక్స్ అనేవి అఫిలియేట్ లింక్స్ కింద కన్వర్ట్ చేసుకుని ఆ లింక్ ని మన బ్లాగ్ లో గానీ లేదా వెబ్సైట్స్ లో గానీ యూట్యూబ్ ఛానల్స్ లో గానీ లేదా సోషల్ మీడియాస్ లో గానీ షేర్ చేసుకున్నట్టయితే అక్కడి నుంచి ఆడియన్స్ బట్టి లింక్స్ త్రూ ఏదైనా ప్రోడక్ట్ గానీ బై చేసినట్టయితే మనకైతే కమిషన్ కింద అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ కోసం ఇంకా డెప్త్ గా వెళ్లే ముందుగా ఈ వీడియోని ఎంతవరకు లైక్ చేసి ఉండకపోతే లైక్ చేసేయండి. లైక్ ఎందుకు చేయమన్నా అంటే మీరు చేసే ఒక్క లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్ కింద ఉండి ఇలాంటి కంటెంట్ అనేది ఫాస్ట్ గా ప్రొవైడ్ చేయడానికి అయితే నాకు కొంచెం మోటివేషన్ కింద అయితే ఉంటుంది. సో ఇంతవరకు లైక్ చేసి ఉండకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. గెట్ బ్యాక్ టు ద టాపిక్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ లో 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫిజికల్, సెకండ్ వచ్చేసి డిజిటల్. ఫిజికల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే లైక్ మొబైల్స్, కెమెరా, క్లాతింగ్, కిచెన్ ఐటమ్ ఇలాంటివి ఎవరైనా పర్చేస్ చేసే టైంలో మీ దగ్గర ఉన్న అఫిలియేట్ లింక్ తో పర్చేస్ చేసినట్టయితే మీ కమిషన్ అయితే వస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. సో ఇప్పుడు ఎలా అంటే సింపుల్ గా ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఏదైనా మొబైల్ కానీ పర్చేస్ చేసినట్టయితే అమెజాన్ నుంచి కొందాం అనుకుంటున్నాడు. బట్ మీకు వచ్చి చెప్పినట్టయితే మీరు ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్ లింక్ని మీ అఫిలియేట్ లింక్ కింద కన్వర్ట్ చేసుకుని ఆ లింక్ని మీ ఫ్రెండ్కి షేర్ చేసినట్టయితే ఏదైతే లింక్ షేర్ చేస్తారో ఆ లింక్ నుంచి మీ ఫ్రెండ్ కానీ ఆ మొబైల్ కానీ పర్చేస్ చేసినట్టయితే మీ కమిషన్ కింద అయితే వస్తుంది. సో నార్మల్గా అయితే ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదు. సో ఈ లింక్ తో పర్చేస్ చేసినట్టయితేనే మీకు సమ్ ఆఫ్ అమౌంట్ అయితే వస్తుంది అనేసి మీ ఫ్రెండ్ చెప్పినట్టయితే మీకు కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది అనేసి వాళ్ళకి చెప్పినట్టయితే అర్థం చేసుకున్న వాళ్ళైతే బై చేస్తారు, లేదనుకుంటే లైట్. ఇప్పుడు లింక్స్ని ఎలా జనరేట్ చేయొచ్చు అని అడగొచ్చు. సింపుల్గా అమెజాన్ ప్రోడక్ట్స్ అయితే అమెజాన్ అసోసియేట్ అనేసి అయితే ఉంటుంది, ఫ్లిప్కార్ట్ అసోసియేట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అమెజాన్ అయితే అప్రూవ్ అయితే చేస్తున్నారు, బట్ సమ్ ఆఫ్ కండిషన్స్ అయితే ఉంటాయి. దానికోసం ఎలాగ అప్రూవ్ చేసుకోవాలి అని మీకు కావాలనుకుంటే సెపరేట్ డెడికేటెడ్ మాన్యువల్ వీడియో అయితే చేస్తాను. మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అదే ఫ్లిప్కార్ట్లోనైతే ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ అయితే స్టాప్ చేసింది, బట్ దానికి ఆల్టర్నేటివ్గా అన్కారో, ఎక్స్ట్రా పే, అన్లీ లాంటి వెబ్సైట్స్ అండ్ యాప్స్ అయితే ఉన్నాయి. దీని ద్వారా మనం అయితే ఆన్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ దానికోసం అయితే ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. ఇప్పుడు వరకు ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, అక్కడి నుంచి చెక్అవుట్ చేయొచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి ఆ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి, మీకు డీటెయిల్గా చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ అంతా చేస్తారు, అమౌంట్ వచ్చిందా లేదా అనేది మీకు డౌట్ ఉండొచ్చు. నాకైతే నా పేమెంట్ ప్రూఫ్స్ అయితే ఇవే చూడండి. అమెజాన్ నుంచి అయితే అమెజాన్ పేమెంట్ అయితే వచ్చింది అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆల్టర్నేట్ పేమెంట్స్ అయితే వచ్చాయి. అంటే మనం అన్కారో అండ్ ఎక్స్ట్రా పే అయితే యూజ్ చేసాం అండ్ అన్లీ కూడా యూజ్ చేసాం. ఈ మూడాట్ల నుంచి నేనైతే ఇంతంత అమౌంట్ని అయితే అన్ చేశాను. బేసిక్గా అయితే నేను అన్ చేశాను. మీరు ఇంకా గట్టిగా వర్క్ చేసినట్టయితే ఎక్కువ అమౌంట్ని అయితే అన్ చేయొచ్చు. ముందున్న పేమెంట్ ప్రూఫ్స్ అయితే చూసారు కదా, అందులోని ఏ విధంగా అన్ చేయాలి, మీరు కూడా స్టార్టింగ్ నుంచి బిగినర్ అయినట్టయితే దానికంటూ సెపరేట్గా నేను ఒక వీడియో అయితే చేస్తాను, మాన్యువల్గా ఏ విధంగా చేయాలనేది. దానికోసం మీకు వీడియో కావాలనుకుంటే ఈ వీడియోకి ఒక 200 లైక్స్ అని కంప్లీట్ చేసినట్టయితే నేను వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. వచ్చే తక్కువ లైక్స్కి నేనైతే వీడియో అయితే కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయలేను. డిజిటల్ ప్రోడక్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ అయితే చేస్తున్నారు. సో దానికి ఇంకా బ్రీఫ్గా కావాలనుకుంటే కోర్సెస్ లాంటివి లాంచ్ చేస్తున్నారు. మీరు పర్టికులర్గా ఆ కంటెంట్ కోసం నాలెడ్జ్ గెయిన్ చేద్దాం అనుకుంటే ఆ కోర్స్ని పర్చేస్ చేయొచ్చు, లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఆ కోర్సెస్ నుంచి అఫిలియేట్ లింక్ కింద కన్వర్ట్ చేసుకుని ఆ లింక్ని మీ ఫ్రెండ్స్ షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్ ఆ లింక్ నుంచి ఆ కోర్సెస్ అనేవి పర్చేస్ చేసినట్టయితే మీకు సమ్ ఆఫ్ కమిషన్ కింద అయితే వస్తుంది. కోర్సెస్ అన్నారు కదా, ఎలాంటి కోర్సెస్ అని అడగొచ్చు. దానికోసం సింపుల్గా ఏం లేదు, కొంతమంది ఏ విధంగా సోషల్ మీడియాలో గ్రో అవ్వచ్చు, లేదా ఫుల్ స్టాక్ జావా డెవలపర్ ఏ విధంగా అవ్వాలి, లేదా పైథాన్ లాంటి కోర్సెస్ లాంటివి సెల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి కోర్సెస్లోని చాలా మందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే
ఇప్పుడు చాలా మంది జాబ్స్ అయితే లేకుండా ఉన్నారు. సో ఇలాంటి కంటెంట్ అనేది వాళ్ళు నేర్చుకుని ఈ జాబ్స్కి అయితే అప్లై చేసినట్టయితే ఈజీగా జాబ్. బట్ ఇందులోనైతే చూసుకున్నట్టయితే 20-30% మాత్రమే కమిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ డిజిటల్ ప్రోడక్ట్లో. బట్ నా దగ్గర ఒక సోర్స్ అయితే ఉంది, ఇందులోని 80% కమిషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికోసం మీరు తెలుసుకోవాలనుకుంటే, ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లోనే, ఓన్లీ వాట్సాపే. జస్ట్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్టయితే చాలు, మా టీమ్ అనేది చెక్ చేసుకుని 24 hours మీకు అయితే కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనికోసం ఇంకా డీటెయిల్గా వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి, సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఈ వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు దాకా చెప్పే ప్రాసెస్నే అఫిలియేట్ మార్కెటింగ్ అనేసి అంటారు. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మేము ఇంకొస్తాం. టిల్ దెన్ స్టే ట్యూన్, బాయ్.